రైట్ ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా పలు నగరాలకు సీబీఐ బృందాలు తరలివెళ్లాయి. కేరళ, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో సీబీఐ బృందాలు ముమ్మర తనిఖీలు చేస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఎన్టీఏ అధికారులు వాంగ్మూలాలు సీబీఐ రికార్డు చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేశారు. పేపర్ లీక్ ఆరోపణలతో నీట్ పరీక్షను రద్దు చేశారు. మే 3న నీట్ యూజీ పరీక్ష జరిగింది. అయితే రాజస్థాన్లో పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు రావడంతో ఎన్టీఏ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో పరీక్ష తేదీని ప్రకటిస్తామని చెప్పింది. నీట్ పరీక్షలో అవకతవకలపై సీబీఐ రంగంలోకి దిగింది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చూస్తున్నాం నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తునైతే ముమ్మరం చేసింది. సో దేశవ్యాప్తంగా విద్యార్థులతో పాటు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే వారిని ఏ విధంగా సముదాయించాలో కూడా తల్లిదండ్రులకు అర్థం కాని పరిస్థితి. సో ఏంటి అసలు ఈ నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఏదైతే దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తారీఖు నిర్వహించినటువంటి నీట్ యూజీ పేపర్ అయితే లీక్ అయిందని చెప్పి పలు ఆరోపణలు గతంలో వచ్చాయి. అదేవిధంగా ఎగ్జామ్ కు ముందే వాట్సాప్ లో ఈ పేపర్ కనిపించిందని కూడా తెలుస్తుంది. ఇందులో 410 ప్రశ్నలకు గాను 140 ప్రశ్నలు యాక్చువల్ గా ఎగ్జామ్ లో వచ్చినట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో నీట్ అయితే రద్దు చేయడం కూడా జరిగింది. ఈ నెల నిర్వహించినటువంటి 3వ తారీఖు నిర్వహించినటువంటి ఎగ్జామ్ కి దేశవ్యాప్తంగా అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా నిర్వహించినటువంటి కొన్ని సెంటర్లలో దాదాపు 23 లక్షల మంది ఎలిజిబుల్ అయితే అందులో 96% మంది అయితే పరీక్ష రాశారు. ఇప్పుడు ఆ 96% మంది విద్యార్థుల మానసిక స్థితి అయితే అంచనా వేయలేని పరిస్థితిగా చెప్పుకోవచ్చు. అంటే ఏడాది పొడవునా కూడా కష్టపడి చదివి ఆ మెడికల్ సీట్ సంపాదించాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే ఇంజనీరింగ్ తో పోల్చుకుంటే మెడికల్ లో చాలా తక్కువ సీట్లు ఉంటాయి. అందులో కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఆ నీట్ ఎగ్జామ్ ని ఇప్పుడు రద్దు చేయడం, అదేవిధంగా దానికోసం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఆ ర్యాంక్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థుల యొక్క మానసిక స్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ కూడా వేసినట్టుగా తెలుస్తుంది. ఆ సిబిఐ కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేరళ, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సిబిఐ బృందాలు అయితే ఆ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ ఏదైతే ఉందో అధికారుల వాంగ్మూలాలను కూడా ఇప్పటికే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒకవైపు నీట్ రద్దు చేసిన నేపథ్యంలో మళ్ళీ ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తామనే దాని మీద కూడా ఆ షెడ్యూల్ విడుదల చేస్తామంటూ కూడా అధికారులు తెలియజేస్తున్న పరిస్థితుల్లో అయోమయ స్థితిలో విద్యార్థులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏడాది వేస్ట్ అవుతుందేమో అనేటువంటి ఆందోళన కూడా వాళ్ళ కలుగుతున్న పరిస్థితి. అంటే ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒక మానసికమైనటువంటి ఆందోళనకి గురవుతున్న పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్షనే సమర్థవంతంగా ప్రభుత్వం నిర్వహించలేకపోయింది అనేటువంటి తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా అంటే ఎలాంటి పొరపాట్లు ప్రతి ఏడాది సహజంగా జరుగుతున్నట్టు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ నీట్ పరీక్ష ఏదైతే ఆ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం గతంలో ఏదైతే ఎంసెట్ నిర్వహించేదో ఆ ఎంసెట్ లోనే ఆ మెడికల్ కి సంబంధించి కూడా నిర్వహించినటువంటి పరీక్ష ఏదైతే ఉండేదో ఆ విధానంలో పాత పద్ధతిలోనే ఎంసెట్ నిర్వహించాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఏదో ఒక రాష్ట్రంలో ఎక్కడో తప్పు జరిగితే అది దేశవ్యాప్తంగా విద్యార్థులందరి మీద దాని ప్రభావం పడడం అనేది సరికాదని చెప్పి విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు. రైట్ మొత్తంగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సిబిఐ బృందాలు అయితే ముమ్మర తనిఖీలు చేస్తున్నాయి. కేరళ, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్రలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ముఖ్యంగా ఒక నిందితుడిని అయితే గుర్తించారు. మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఓవైపు విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుంటే మరోవైపు అధికారుల తనిఖీలు, అరెస్టుల పర్వం కొనసాగుతుంది. కేంద్ర విద్యాశాఖ ఈ విషయంపై పూర్తిగా దృష్టి సారించింది. ఎన్టీఏ అధికారుల వాంగ్మూలాలు కూడా తీసుకున్నారు. ఎన్టీఏ అధికారులు ఏం చేశారు, మొత్తంగా ఈ నీట్ యూజీ 2026 పరీక్ష రద్దవటం పట్ల అటు కేంద్ర సర్కార్ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. పేపర్ లీక్ ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని
తక్షణమే విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక రాజస్థాన్లో పేపర్ లీక్ ఆరోపణలు వచ్చాయని ఎప్పుడైతే విషయాన్ని గుర్తించారో సో అధికారులు ఇక దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్య నిందితుడినైతే ఇప్పటికే అధికారులు తమ గుప్పెట్లోకి తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అరెస్టుల పర్వం ఓవైపు కొనసాగుతూ ఉంటే దేశవ్యాప్తంగా ఈ అంశానికి సంబంధించి నిరసనలు ఏ విధంగా వ్యక్తమవుతున్నాయో కూడా మనం స్క్రీన్పై చూడవచ్చు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా కనిపిస్తోంది. సో వాళ్ళకి ఏంటి అసలు ఇంత ప్రిపేర్ అయ్యి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇప్పుడు పేపర్ లీక్ అంటే ఏంటి మా పరిస్థితి అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మరలా ఎగ్జామ్ ఫీజుకి సంబంధించి కానీ అడ్మిట్ కార్డులకు సంబంధించి కానీ ఎటువంటి రుసుము వసూలు చేయము, త్వరలోనే తేదీలు